అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సబిత కన్నీరు పెట్టుకున్నారు. సభలో మహిళల్ని కించపరిచే విధంగా సీఎం మాట్లాడారని ఆరోపించారు. తాను పార్టీ మారలేదని, పార్టీ నుంచి గెంటేశారని సబిత భావోద్వేగానికి లోనయ్యారు. తాము ఎవరిని ముంచలేదన్నారు. సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అహంకారపూరిత వైఖరి సీనియర్ మహిళా సభ్యులను అవమానించిన ముఖ్యమంత్రి గారు వెంటనే సీనియర్ మహిళా సభ్యులను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా ఎంత డబ్బులు మిగులుతాయి అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నీ వింటున్నాం మేము కూడా చాలా శ్రద్ధగా. అసలు ఒక మాట మాట్లాడలేదు, ఒక డిస్టర్బెన్స్ చేయలేదు, అట్లీస్ట్ నేను మైక్ అడగలేదు. కానీ సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు లేచి అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్లా పక్కన జరపాలి అర్థం కాక వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు అని సడన్ గా లేచి కేటీఆర్ గారు మీ వెనకాల కూర్చున్న మార్గాలు మమ్మల్ని ఇక్కడ ముంచిండ్రు, నిన్ను కూడా ముంచుతారు, మీరు జూబ్లీ బస్ స్టాండ్ అయితే మీ బతుకని మాట్లాడుతున్నారు. అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. ఈ రోజు కొత్త కాదు, బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు. ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు నోటికి ఏదొస్తే మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటారు. మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆలోచన